హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీలు, నువ్వులు ఈ రెండింటితో కలిసి చేసే లడ్డు. అయితే ఈ రెండింటిని బెల్లంతో తీసుకుంటే చాలా మంచిది. బెల్లం అనేది ఐరన్ కాబట్టి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి మూడింటితో లడ్డు చేసుకొని రోజు ఒకటి గాని, 2 గాని తీసుకుంటే ఎంతో మేలు చేస్తాయి. మనకి బాడీ పెయిన్స్ ఉన్నా, కాళ్ళ నొప్పులున్నా ఇవి రోజు ఒక 2 తీసుకుంటే ఎంతో మంచిది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు ఇదే చెప్తారు. పల్లి పట్టీలు తీసుకోండి అని కానీ, బెల్లం తీసుకోండి అని కానీ ఇదే చెప్తారనమాట. మెయిన్‌గా ఆడవాళ్ళలో ఋతుక్రమణకు సంబంధించిన సమస్యలు ఏవి ఉన్నా కూడా ఈ లడ్డూలు తీసుకుంటే చాలా మంచిది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అదే చెప్తారు. ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ అవి ఇస్తారు కదా! ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి. పల్లి పట్టి తీసుకోండి. మార్నింగ్ ఫస్ట్ టాబ్లెట్ తీసుకున్న వెంటనే పల్లి పట్టి కూడా తీసుకోండి అని మెయిన్‌గా అదే చెప్తారనమాట. అంటే వాళ్ళు చెప్పేది ఎంత మంచిది అని మనకి చెప్తారో, ఇంకా మనం కళ్ళ ముందు ఉన్నా కూడా మనం పెద్దగా పట్టించుకోము. కానీ ఒక్క పావుగంట, 20 నిమిషాలు టైం కేటాయిస్తే గనక ఒక 10-15 డేస్ వరకి మనమే హెల్తీగా తినొచ్చు వీటిని. ఈ లడ్డు చేసే టైంలో పల్లీలని, నువ్వులని మంచిగా దోరగా అయితే వేయించుకోవాలి. మాడనివ్వకూడదు అస్సలే. చిటపటలాడనివ్వాలి. మంటని మీడియంలో పెట్టి మాత్రమే పల్లీలని దోరగా వేయించుకోవాలి. చాలామంది చట్నీలు చేసుకున్న పల్లీలతో ఏ రెసిపీ చేసుకున్నా కూడా పల్లీలని వేయించినాక వెంటనే పొట్టు అనేది తీసేస్తారు. కానీ పొట్టునైతే అస్సలు తీసేయకూడదు. పొట్టు తీసుకోవడం కూడా చాలా మంచిది. పొట్టులోనే మనకి హెల్త్‌కి సంబంధించిన పోషక విలువలు కానీ, విటమిన్స్ కానీ అన్నీ పొట్టులోనే ఉంటాయి. ఈ పల్లీలోనే కాదు, పప్పులలో ఏ పప్పులోనైనా కూడా పొట్టు తీసేసినాక పాలిష్ చేసిన పప్పులు తీసుకుంటారు కానీ, పొట్టుతో ఉన్న నాటు పప్పులు తీసుకున్న పల్లీలు పొట్టుతో తీసుకుంటేనే చాలా మంచిది. పల్లీలు మాత్రం దోరగా బాగా వేగిపోయాయి. చూసారా? పొట్టు తీసేయగానే నలగొట్టగానే పొట్టు అనేది రాలిపోతుంది. ఇప్పుడు పల్లీలని మాత్రం పక్కన పెట్టేసుకొని, నువ్వులని కూడా మాడనివ్వకూడదు. నువ్వులైతే చాలా త్వరగా వేగిపోతాయి. ఊరికే మాడిపోతాయి కాబట్టి మీరు దగ్గరగా అక్కడే ఉండి నువ్వులని అయితే నీట్‌గా మాడనివ్వకుండా మంచిగా దోరగా అయితే వేయించుకోవాలి. పల్లీలు, నువ్వులు, బెల్లం ఎంతో మంచిది కాబట్టే డాక్టర్ వాళ్ళు మరీ చెప్తూ ఉంటారనమాట. ఇవి మూడింటిని కలిపి తీసుకోండి. లేదు అనంటే పల్లి పట్టి తీసుకోండి. లేకపోతే బెల్లం తీసుకోండి అని మరీ చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు కదా! ఇంకా వాళ్ళు అలా టాబ్లెట్స్ రూపంలో కాకుండా ఇలా ఐరన్‌కి సంబంధించి బెల్లము ఎంతో మంచిది కాబట్టి పల్లి పట్టి తీసుకోండి. బ్లడ్ ఇంప్రూవ్ అయితుంది. ఆ ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ అనేది మెయిన్ కాబట్టి బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి అనంటే పల్లి పట్టి రెగ్యులర్‌గా డైలీ మార్నింగ్ అయితే తీసుకోవాలని మరీ చెప్తూ ఉంటారు కదా! అప్పుడు కొంచెం నువ్వులను అవాయిడ్ చేయాలి కానీ పల్లి పట్టి మాత్రం ఖచ్చితంగా కంపల్సరీగా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు తీసుకోవాలని డాక్టర్ వాళ్ళు అందుకే చెప్తూ ఉంటారు. ఆఫ్టర్ డెలివరీ చాలామందికి బ్లడ్ లేకపోవడము, కాస్త పని చేయగానే అలసిపోవడము, ఆయాసం రావడము, కాళ్ళల్లో నొప్పులు రావడము, బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు రావడం, ఇవన్నింటికి అసలు బ్లడ్ అనేది అస్సలు ఉండకపోవడము, ఆడవాళ్ళకి ఈ నెల ఋతుక్రమణ రావడం వల్ల ఇంకా అలసిపోవడం, అసలు వాళ్ళలో బ్లడ్ అనేది అస్సలు లేకపోవడం, బలం అనేది లేకపోవడం వల్ల చాలా డీలే పడిపోవడము, ఊరికే ఆయాసం రావడం అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ పల్లి పట్టీలు, నువ్వులు అయితే తీసుకుంటే చాలా మంచిది. చాలామంది ఇప్పుడు అదే చెప్తున్నారు. పల్లీలు, నువ్వులు లడ్డూలు చేసుకొని తినండి అని. కానీ చాలామంది డీలే చేస్తున్నారు. కానీ కాస్త ఓపిక తెచ్చుకొని తింటే గనక చాలా మంచిది. ఇవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తే గానీ వీటి గురించి మరీ అందుకే చెప్తున్నారనమాట. ఇంకా పల్లీలని, నువ్వులని బాగా వేయించుకొని వాటిని కాస్త చల్లారించినాక అప్పుడు ఫస్ట్ పల్లీలని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాతే దానిలో కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్టే బెల్లం వేస్తే గనక పల్లీలనేది అస్సలు మిక్సీ పడదు. అందుకోసమే కాస్త పల్లీలని కాస్త మిక్సీ పట్టినాకనే బెల్లం అనేది యాడ్ చేసుకున్నాక ఇంకా నువ్వులలో మాత్రం ముందుగానే నువ్వులతో పాటే కాస్త బెల్లం యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోండి. పల్లీలను గానీ, నువ్వులను గానీ మెత్తగా అయితే అస్సలు మిక్సీ పట్టకూడదు. కొంచెం గరుకుగానే మిక్సీ పట్టాలి. అలా మెత్తగా చేస్తే గనక తినేటప్పుడు పంటికి, నోట్లో అతుక్కుపోవడం, అలా తినడానికి అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది.
కొంచెం గరుకుగా చేస్తేనే మాత్రమే తినేటప్పుడు పంటి కింద నలగడం, అలా టేస్ట్ రావడం చాలా బావుంటుంది. టేస్ట్ కూడా మీకు తెలుస్తుంది. సాఫ్ట్‌గా చేస్తే గనక ఆ టేస్ట్ ఏంటి అనేది మాత్రం అస్సలు తెలీదు. కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు మాత్రం మరీ చెప్తున్నాను. కొంచెం గరుకుగా మాత్రమే చేయండి. మీరు బెల్లంతో ఏ రెసిపీ చేసినా బెల్లాన్ని వేడి చేయడం తగ్గించండి. వేడి చేస్తే బెల్లము అస్సలు మంచిది కాదు. పచ్చి బెల్లాన్ని మాత్రమే తీసుకోండి. రోజు బెల్లంని తీసుకుంటేనే మన ఒంట్లో ఐరన్ శాతం పెరిగి మనకి కొంచెం కాళ్ళ నొప్పులు తగ్గడం కానీ, బాడీ అనీజీగా ఉండడం కానీ జరుగుతుంది. అందుకనే డాక్టర్ వాళ్ళు మరీ చెప్తూ ఉంటారు. అందుకే నేను మరీ చెప్తున్నాను. బెల్లాన్ని మాత్రం అస్సలు వేడి చేయొద్దు. మీరు దీంట్లో మీకు నచ్చినట్లయితే యాలకుల పొడిని, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేశాను. నెయ్యి ఎందుకు అనంటే పల్లీలని కొంచెం నువ్వులు డామినేట్ చేస్తున్నాయి. నువ్వుల స్మెల్ అనేది ఎక్కువొస్తుంది. తినడానికి స్మెల్ చూడడానికి గనక నువ్వుల స్మెల్లే ఎక్కువ టేస్ట్ తెలుస్తుంది కాబట్టి నెయ్యి వేసుకుంటే నువ్వుల స్మెల్ రావడం కొంచెం తగ్గిపోయింది. అందుకే నువ్వులు స్మెల్ డామినేట్ చేయకుండా ఉండడానికి నేను ఇక్కడ ఘీ యాడ్ చేస్తే నువ్వుల స్మెల్ ఎక్కువ రాకుండా టేస్ట్ కూడా చాలా బాగుండింది. నువ్వులు అనేది కొంచెం డామినేట్ చేస్తున్నాయి. అందుకే పల్లీల క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి, నువ్వుల క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. బెల్లం యాజ్ యూజువల్ రెండింటికి సరిపడా తీసుకోవాలి. ఇక్కడ నేను కొలతలు ఏవి లేకుండా జస్ట్ నార్మల్గానే చెప్పానన్నమాట. పల్లీలు ఎక్కువ పెద్ద కప్తో తీసుకున్నాను, నువ్వులు చిన్న కప్తో తీసుకున్నాను. మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది క్వాంటిటీ ఎంత తీసుకుంటే ఎంత మంచిది అని. రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే తెలిసిపోతుంది. అవును, ఇంతకీ మీకు గుర్తుందా, మా చిన్నప్పుడు మాత్రం ఇవి మేము రెగ్యులర్గా బతుకమ్మ టైంలో మాత్రము బతుకమ్మకి ప్రసాదంగా తీసుకువెళ్ళే వాళ్ళము, సత్తుపిండి అని చెప్పేసి. ఈ టైంలో అంటే ఇప్పుడు మాత్రం పిల్లలు ఎవరు బతుకమ్మలు ఆడట్లేరు, సత్తుపిండి అంటే తెలియదు కాబట్టి ఇప్పుడు స్పెషల్గా ఒక రెసిపీ లాగా చేసి పెడుతున్నారు. కానీ మా కాలంలో మా చిన్నప్పుడు మాత్రం మేము వీటిని రెగ్యులర్గా నువ్వుల పౌడర్ ఒకరోజు, చక్కెర కలిపి ఒకరోజు, పల్లీల పౌడర్ ఒకరోజు అలా తీసుకువెళ్ళే వాళ్ళం. ఇప్పుడు రెండింటిని మిక్స్ చేసి పెడుతున్నాం అనమాట. మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు చిన్నప్పుడు ఇది సత్తుపిండి అని తిన్నారా, ఎంతమంది తిన్నారో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారా ఎంత బాగున్నాయో. ఘీ యాడ్ చేశాను కాబట్టి స్మెల్ కూడా సూపర్ వస్తుందన్నమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. ఎంతమంది ఈ వీడియో నచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీ చిన్నప్పుడు సత్తుపిండి లాగా తిన్నారా? వీటిని తింటే కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. మీకు చిన్నప్పుడుది బతుకమ్మ టైంలో మీ సత్తుపిండి మీకు గుర్తొచ్చినట్లయితే హార్ట్ సింబల్ కానీ, లేదు అనంటే స్మైల్ సింబల్ కానీ తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ.